హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఒక మనసులో మాట అంటే ఒక ప్రశ్న చెప్తాను, దానికి సైకియాట్రిస్ట్ ఇచ్చిన సమాధానాన్ని కూడా చెప్తాను. ఓకే, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాను. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవటం వల్ల అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. సో తను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలని అమ్మ కోరిక. కానీ ఆఫీసులో నాతో పాటు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, పైగా కులాంతర వివాహం. మా పెళ్లికి మొదటి నుంచి అమ్మకి ఇష్టం లేదు. సో గొడవ పడుతూ ఉండేది భార్యతో. మొదట్లో నా భార్య అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించింది, కానీ అమ్మ ప్రవర్తన వల్ల క్రమక్రమంగా దూరం అయింది. సో ఈ మధ్యకాలంలో మా అమ్మ అకస్మాత్తుగా మాట్లాడలేకపోయింది. చాలా పరీక్షలు చేయించాను, నార్మల్గానే ఉంది. అయితే కొన్నాళ్ళ తర్వాత కాలు చేయి పనిచేయట్లేదని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా పరీక్షలు చేయించినా నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే తన దగ్గరే నేను ఉండాలి, తన మాటే నేను వినాలి అని చెప్తోంది. కానీ నా భార్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కారణం ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? జవాబు: ఓవైపు కన్న తల్లి, మరోవైపు ప్రెగ్నెంట్ అయిన భార్య. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మీ స్ట్రెస్ని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాను. మీరు వివరించిన లక్షణాలను బట్టి చూస్తే మీ అమ్మగారికి ఉన్నది మొండితనం. శారీరక సమస్యలే కాదు, మానసిక ఒత్తిడి కూడా ఉంది. దీన్నే వైద్య పరిభాషలో కన్వర్షన్ డిజార్డర్ అంటాం. అంటే ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు, తీవ్రంగా బాధపడుతున్నప్పుడు కొన్నిసార్లు శారీరక లక్షణాల రూపంలో, అనగా బ్లైండ్నెస్, కాళ్ళు చేతులు పనిచేయకపోవటం, ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ పరీక్షలో నార్మల్గానే ఉంటుంది. ఒకటేంటంటే మీ నాన్నగారు లేకపోవటం, ఆమెకు ఒక్కగానొక్క కొడుకే ఉండటం వల్ల ఆమె మీ మీద చాలా ఆధారపడింది. మీరు దూరం అయిపోతారేమోననేటటువంటి భయం ఆమెలో ఉంది. సో ఇదే సమయంలో మీ భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు ఈ సమయంలో మీ భార్యకి శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ఇంట్లో గొడవలు పెరిగితే ఆమె ఆరోగ్యంపైనే కాదు, గర్భంలో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించడం కాదు, ఇద్దరికీ న్యాయం జరిగేలా చూడటం. సో మీ అమ్మగారిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి సంప్రదించండి. కేవలం ఒత్తిడి అని చెప్పండి, మానసిక సమస్యలు ఏమీ లేవని చెప్పి తీసుకెళ్ళండి. ఓకే, ఇటు మీ భార్యకు మీ అమ్మగారికి ఇద్దరికీ నేనున్నాను, భరోసానిస్తున్నాను, ఐ వ్యాలిడేట్ యువర్ ఫీలింగ్స్ అని చెప్పండి. ఎక్కువ సమయం వారితో గడపండి. ఓకే, లేదా మీ భార్యను కొంతకాలం పుట్టింట్లో ఉంచడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఒక్కోసారి డిస్టెన్స్ అనేది చాలా మిరాకిల్స్ చేస్తుంది. ప్రతిరోజు యుద్ధం చేసే కంటే ఒక పరిష్కారం రావటం మంచిదే కదా. కాబట్టి మీ భార్యను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇద్దరికి మీరే ఆధారం కాబట్టి ఇద్దరికీ దగ్గరగా ఉన్నాననే భావనని తీసుకురండి. ఈ ఒత్తిడిలో మీ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోండి. మీ కుటుంబం త్వరలోనే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.